మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపుతున్నాయో చూస్తున్నారు. కొండా సురేఖ కేటీఆర్ని టార్గెట్ చేస్తూ నటి సమంత, నాగార్జున, నాగ చైతన్య పేర్లు ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలకు గాను నాగార్జున కొండా సురేఖ పైన సీరియస్ గా ఉన్నారట. సారీ చెప్పినా కూడా వెనక్కి తగ్గకూడదని నిర్ణయం తీసుకున్నారట. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అఖిలేని నాగార్జున ఇప్పటికే లీగల్ టీంతో చర్చించినట్టుగా తెలుస్తోంది. సో ఈ విషయం పైన పెద్ద ఎత్తున పెను దుమారం రేపుతోంది. చట్టపరంగా నోటీసులు పంపిస్తానని నాగార్జున కొండా సురేఖ పైన చాలా సీరియస్ గా ఉన్నారు, ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో కొండా సురేఖ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఊరుకునేది లేదంటూ కూడా నాగార్జున చట్టపరంగా పోరాడుతానంటుగా ఆయన నిశ్చయించినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, లీగల్ నోటీసులు జారీ చేస్తాను, లీగల్గా ముందుకు వెళ్తాను, చట్టపరంగా చర్యలు తీసుకుంటాను, సారీ చెప్పినా సహించలేనట్టుగా నాగార్జున రియాక్ట్ అవుతున్నారు. సో ఫర్దర్గా ఎటువంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతోంది? ఇప్పటికే కేటీఆర్ నోటీసులు జారీ చేశారు. తాను కేటీఆర్ విషయంలో తగ్గేది అంటున్నారు. కానీ నటి సమంతకి, నాగ చైతన్య, నాగార్జునకి అంటే ముఖ్యంగా వాళ్ళ పేర్లు మెన్షన్ చేయకపోయినా కూడా ఇక్కడ సమంతనే బాధితురాలుగా తను పేర్కొంటూ కొండా సురేఖ సమంతకు క్షమాపణ చెప్పారు. సో నాగ చైతన్య, నాగార్జున ప్లాన్ ఏ రకంగా ఉండబోతోంది? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున సినీ ఇండస్ట్రీ రెస్పాండ్ అయింది ఆమె చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో. కేటీఆర్ లీగల్ నోటీస్ పంపారు, లీగల్గా ఫేస్ చేస్తామని చెప్పి ఆమె అంటే కేటీఆర్ విషయంలో తగ్గనని చెప్తున్నప్పటికీ కూడా కేవలం సమంత మాత్రమే ఆమె సారీ చెప్పారు. దాంతో తగ్గేది లేదంటున్నారు నాగార్జున కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో. ఆయన వైజాగ్లో ఉన్నారు, అక్కడ ఆయన రెస్పాండ్ అవుతూ అక్కినేని నాగార్జున హైదరాబాద్ రాగానే కొండా సురేఖకు లీగల్ నోటీసు పంపించనున్నట్టుగా ఆయన అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడారు. చాలా స్పష్టంగా ఇప్పటికే లీగల్ టీంతో మాట్లాడారు. అక్కినేని నాగార్జున రాగానే కొండా సురేఖకి లీగల్ నోటీసులు అందించనున్నారు. ఎందుకంటే ఆమె సారీ చెప్పినప్పటికీ కూడా, సమంతకు సారీ చెప్తూ ట్వీట్ చేసినప్పటికీ కూడా, బయట చెప్పినప్పటికీ కూడా ఆ విషయంలో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేది లేదంటున్నారు. ఎందుకంటే కేవలం సమంత విషయంలోనే ఏ చిన్న కారణంతోనే కాదు, సినిమా ఇండస్ట్రీని, అక్కినేని నాగార్జునను, నాగ చైతన్యను, మొత్తం సినిమా ఇండస్ట్రీని కించపరిచేలా ముఖ్యంగా నాగార్జుననే సమంతని కేటీఆర్ దగ్గరికి వెళ్ళాలి అని ఫోర్స్ చేశాడు అనేటువంటి వ్యాఖ్యను వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు అక్కినేని కుటుంబం. సో అక్కినేని ఫ్యామిలీ చాలా ఎఫెక్టివ్ ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ, చాలా సెలబ్రిటీ ఫ్యామిలీ. వాళ్ళ కుటుంబం నుంచి చాలామంది సినీ నటులు ఉన్నారు. అట్లాంటి వారిపైన వ్యాఖ్యలు చేయడంతో నాగార్జున లీగల్ నోటీసులు పంపించడానికే సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ రాగానే కొండా సురేఖకు లీగల్ టీం ద్వారా లీగల్ నోటీస్ సర్వ్ చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో ఇక్కడితోనే కాకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా దీనిపైన ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. మా అసోసియేషన్ రెస్పాండ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ఇలా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీలు, హీరోలు వాళ్ళంతా కూడా ఇప్పటికే రెస్పాండ్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో అక్కినేని నాగార్జున వైజాగ్ నుంచి హైదరాబాద్ రాగానే కొండా సురేఖకి లీగల్ నోటీసు సర్వ్ చేయనున్నారు ఆయన టీం ద్వారా. మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, లేదంటే కొండా సురేఖ కూడా కొండా సురేఖ నచ్చజెప్పారు. కొండా సురేఖ కూడా సారీ చెప్పినట్టుగా చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ సమంత అనే బాధితురాలుగా సమంత బాధపడింది కాబట్టి, ఆ సమంత పేరు ఎత్తాను కాబట్టి సమంతకు నేను సారీ చెప్తానంటే కొండా సురేఖ చెప్పుకొచ్చారు. కానీ అటు నాగార్జున విషయంలో కానీ రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఎత్తారు, నాగ చైతన్య పేరు ఎత్తారు. ఇటు విషయంలో కావచ్చు, ముఖ్యంగా సినీ ప్రముఖులతో డ్రగ్స్ అలవాటు చేశాడు కేటీఆర్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. కాబట్టి ఇటు విషయంలో కనీసం ప్రస్తావన కానీ ఆ అంశంలో సారీ కానీ చెప్పే ప్రయత్నం చేయలేదు. అంటే కేవలం సమంతాని బాధితురాలుగా చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా ఈ విషయాన్ని పెద్దదిగా చేయాలి, ఇంకా రచ్చ చేయాలని కానీ, లేకుంటే తప్పించుకోవాలని కానీ ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతోందా? ఎగ్జాక్ట్లీ, కొండా సురేఖ కేవలం సమంతకు సంబంధించినటువంటి అంశంలోని మాత్రమే ఆమె ట్వీట్ చేశారు. ఆమె అభిమానులు ఆమె వ్యక్తిగతంగా ఇబ్బంది పడితే సారీ చెప్తా ఉన్నారు. మీరు కష్టపడి ఎదిగినటువంటి తీరు నాకు కూడా ఆదర్శమే అంటూ చెప్పారు. అది కూడా రాత్రి గమనించాను, మీరు హర్ట్ అయ్యారని, మీ మనోభావాలు దెబ్బతిన్నాయని, మీరు బాధపడుతున్నారని రాత్రిపూట గమనించానని చెప్పారు. ఇది ఆక్షేపణీయంగానే చూస్తూ ఉన్నారు. అంటే ఆమెను యాక్సెప్ట్ చేసేలాగా అనిపిస్తలేరు ఆమె మాటల్ని. అందులో ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇన్వాల్వ్ అయ్యారు. ఈ విషయాన్ని చక్కదిద్దడానికి పులిస్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ మళ్ళీ అగ్గిరా చేసే ప్రయత్నం చేశారు కొండా సురేఖ. కేటీఆర్ను వదిలేది లేదన్నారు. కానీ కేవలం సమంత ప్రభు విషయంలో మాత్రమే ఆమె సారీ చెప్తూ కామెంట్ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య వీరందరినీ ఆమె కామెంట్ చేశారు. ఇక్కడితోనే కాకుండా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది మహిళలు అంటూ మాట్లాడారు ఆమె. వాళ్ళందరూ కూడా మత్తు పదార్థాలకు అలవాటయ్యారు, రేవ్ పార్టీలో పాల్గొన్నారు,
కేటీఆర్ వేధింపులు భరించలేకనే త్వరగా పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు హీరోయిన్లు అంటూ మాట్లాడారు. ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్ల పెళ్లిళ్ళు అయ్యాయి, రీసెంట్గా చాలా మందివి అయ్యాయి. సో వాళ్ళందరినీ కించపరిచినట్టుగానే సినీ ఇండస్ట్రీ భావిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చాలా వాళ్ళ రియాక్షన్ చాలా పెద్ద ఎత్తున ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. సో అందులో భాగంగానే అక్కినేని నాగార్జున కూడా లీగల్ నోటీస్ సర్వ్ చేయడానికి సిద్ధమయ్యారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ చేరుకోగానే ఆయన లీగల్ టీంతో మరొకసారి చర్చించి లీగల్ నోటీసులు కొండా సురేఖకి ఇవ్వనున్నారు. రైట్ మధు. సో మొత్తం మీద నాగార్జున కొండా సురేఖ పైన చాలా సీరియస్గా ఉన్నారు. ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యల పైన చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సారీ చెప్పినా కూడా వెనక్కి తగ్గేదే లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు, లీగల్ నోటీస్ సర్వ్ చేయాల్సిందే, చట్టపరంగా ఎదుర్కోవాల్సిందని చెప్పి నిశ్చయించినట్టు తెలుస్తోంది. మరి ఎటువంటి విధంగా తన యాక్షన్ ప్లాన్ ఉండబోతోంది, కొండా సురేఖ పైన నాగార్జున ఎటువంటి విధంగా లీగల్ నోటీసులు సర్వ్ చేయబోతున్నారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇన్ఫాక్ట్ కొండా సురేఖ కూడా సారీ చెప్పినట్టుగా ఒక వీడియో కూడా విడుదల చేశారు, ట్వీట్ కూడా చేశారు. కానీ ఆవిడ సమంతకు మాత్రమే సారీ చెప్పారు. అంటే దీంట్లో సమంత బాధితురాలుగా ఉంది. నాగ చైతన్య నాగార్జున సంబంధించి వారే కేటీఆర్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. కాబట్టి సమంత అనే బాధితురాలు వీరికి కూడా కేటీఆర్తో జత కట్టారన్న రకంగా అర్థమవుతున్న నేపథ్యంలో ఆ రకంగా అర్థం వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు, తనకు క్షమాపణ చెప్పినా కూడా వెనక్కి తగ్గము, లీగల్ నోటీస్ సర్వ్ చేసి సిద్ధంగా ఉంటామంటున్నారు నాగార్జున. మరి చూద్దాం ఏ రకంగా ఉండబోతుంది అనేది. మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ అని తనే దొంగ అని అర్చినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. దానికి ఎట్లా పోవాలో మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతాం. ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా.